Let us start with prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. నేడు ఒక చార్ట్ అంటే ప్రముఖమైన వ్యక్తి అంటే ఏం విఐపి కాదు, ఇతను మనకు బాగా తెలిసిన వ్యక్తి. ఈ నేటి వరకు వివాహము కాలేదు ఈ జాతకునికి. ఈవెన్ టుడే హీ ఈజ్ అన్మ్యారీడ్. దిస్ ఈజ్ మేల్ చార్ట్. హీ ఈజ్ ఎ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ మైండ్. మా బంధువే ఇతడు. అందుకు అంత గట్టిగా చెప్తున్నా, ఇంతవరకు పెళ్లి కాలేదు. కారణమేమి? మనం మొట్టమొదటి చార్ట్ వేసుకున్నాం. ఇవి అంటే ఈ డేటు, ఈ టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్. ఇది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ గుత్తి ఇది. ఇక్కడ మనము ప్రామిస్ ఉందా లేదా, ఫస్ట్ ఏదైనా కానీ చార్ట్ వేస్తేనే మనము పెళ్లి విషయం. వివాహం కాలేదు ఇతనికి. ఎందుకు కాలేదు అంటే పెళ్లి ప్రామిస్ ఉందా లేదా. సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ ఎవరు? మూన్. 3-2 మూన్ అనేటువంటి వాడు 2 or 7 or 11 సూచిస్తున్నాడా లేదా? అట్లా సూచిస్తే పెళ్లి అవుతుంది. అంటే ఏమి? కేపీ రూలు సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ ఇఫ్ హి సిగ్నిఫైస్ 2 or 7 or 11 దెన్ మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్. అది రూల్. ప్రామిస్ కు రూల్ ఏమంటే సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ ఎవరైనా ఉండని, అతడు 2 గాని 7 గాని 11 గాని సూచించినట్లయితే వివాహమగును. అది రూల్, ప్రామిస్. ఇక్కడ చూడండి, మూన్, సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ మూన్. మూన్ ఈజ్ ఆక్యుపెంట్ ఆఫ్ 3 అండ్ లార్డ్ ఆఫ్ 2. అంటే ఇక్కడ మనకు 2 వచ్చింది. మూన్ ఈజ్, మేడం మీరు రాసుకోండి, మూన్ ప్లానెట్ లెవెల్. మూన్ ప్లానెట్ లెవెల్లో మూన్ ఆరో మార్క్ పెట్టి ఏమంటారు? ఆరో మార్క్ పెట్టి మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్ రాయండి. మూన్ ఆరో మార్క్, స్టార్, సన్, సబ్, సాటర్న్. మూన్ దాని కింద ఏం సూచిస్తున్నాడు వీడు? సన్ వచ్చేసి వాడు ఆక్యుపెంట్ ముందు రాసుకోవాలి. ఆక్యుపెంట్ తర్వాత ఓనర్. 3-2. మూన్ అనేవాడు 3 అంటే 2. మూన్ కింద రాసుకోండి. మూన్ ఈజ్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ కాబట్టి సన్ ఎక్కడ ఉన్నాడు? వాడు 3 లో ఉన్నాడు. లార్డ్ ఆఫ్ 3. సన్ కింద 3. సాటర్న్ కింద రాసుకోండి. సాటర్న్ ఎక్కడ ఉన్నాడు? 10 లో ఉన్నాడు. 10. సాటర్న్ ఈజ్ 10. లార్డ్ ఆఫ్ 8 అండ్ 9. అట్లా రాసుకుంటే మీకు అర్థమవుతుంది. లేదా ఇక్కడ లేదా ఇక్కడ చూడండి, వాడు ఓపెన్ చేస్తే మేషర్ మూన్ 3-2 4 3. మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్ కాబట్టి 10 8 9 ఉంది. అంటే ఏమి? ఇక్కడ మ్యారేజ్ ప్రామిస్డ్ 2 ఉంది. 2 ఉంది అంటే మీరు ఇంకొకటి గమనించాలా. ప్లానెట్ మూన్ ప్లానెట్ లెవెల్లో 2 వచ్చింది. స్టార్ లెవెల్లో రాలే, సబ్ లెవెల్లో రాలే అని కొందరు ఏం చేస్తారు? రాలేదు కదా సబ్ లెవెల్లో ఎట్లబ్బా అంటారు. కానీ ప్రామిస్ కు మాత్రము ప్లానెట్ లెవెల్లో కానీ, స్టార్ లెవెల్లో కానీ, సబ్ లెవెల్లో కానీ వస్తే చాలు. ఎక్కడో ఒక చోట ఒక్కటి, ఎనీవన్ 2 or 7 or 11 వస్తే ప్రామిస్ ఉన్నట్లే. అది గుర్తుపెట్టుకోండి. ప్రామిస్ వేరు, దశాభుక్తి అంతా సూచే విధానం వేరు. ప్రామిస్ అనేది ఇక్కడ ఈ చార్ట్ లో సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. మూన్ అనేవాడు ఎక్కడ? 3లో ఉన్నాడు, 2కు లార్డ్. అది ప్లానెట్ లెవెల్లో 2 సూచించినాడు కాబట్టి 2 7 11లో ఒకటి ఉంది. మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్. ఓకే. మళ్ళా కాలేదే మ్యారేజ్ ఎట్లా? అట్లానే 11th కస్ప్ సబ్లార్డ్ కూడా మూనే. 11th కస్ప్ సబ్లార్డ్ కూడా మూనే. అలాగే సెకండ్ కస్ప్ సబ్లార్డ్ రాహు వాడిని పరిశీలించండి. రాహు ఏమి? రాహు ఎక్కడున్నాడు? ఇదిగో 9లో ఉన్నాడు. 2 7 11 కావాలా మనకు? 9లో ఉన్నాడు రాహు. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎవరు స్టార్ లో ఉన్నాడు? రాహువు, జూపిటర్ స్టార్.
జూపిటర్ ఎక్కడ ఉన్నాడు? జూపిటర్ 3లో ఉన్నాడు. లార్డ్ ఆఫ్ 7 అండ్ 10. ఇక్కడ 7 వచ్చింది చూడండి. ఓకేనా? అంటే ప్రామిస్ ఉంది. సెకండ్ కస్ప్ సబ్లార్డ్ రాహు ద్వారా కూడా మనకు ప్రామిస్‌లో దొరుకుతుంది. అంటే ముఖ్యంగా 7th కస్ప్ సబ్లార్డ్ ద్వారానే మనం చూడాలి. 2 ఉంది కాబట్టి ప్రామిస్ ఉంది. కానీ కాలే. ఎందుకు కాలే అంటే మీరు గమనించండి. ఈ 7th కస్ప్ సబ్లార్డ్ మూన్. మూన్ ఎక్కడున్నాడు? బ్యారన్ సైన్‌లో ఉన్నాడు. మూన్ బ్యారన్ సైన్స్ ఏంటివి? మేష, మిథున, సింహ, కన్య. మేష ఏరీస్, జెమిని, లియో, వర్గో. దీస్ ఆర్ కాల్డ్ బ్యారన్ సైన్స్. గొడ్రాసులు, వంధ్యరాసులు అంటారు. కాబట్టి 7th కస్ప్ సబ్లార్డ్ అయినటువంటి మూను గొడ్రాసుల్లో పడ్డాడు. అది ఎట్లా? మళ్ళా గొడ్రాసీనాథుడైనటువంటి మూన్తో మళ్ళా సన్ కూడా వాడు ఒక గొడ్రాసీనాథుడే. అందరూ దాంట్లో చేరినారు. అంటే స్టార్ లార్డ్, ప్లానెట్ సబ్లార్డ్ అయినటువంటి మూనుకు ప్రముఖంగా గొడ్రాసుల సంబంధం ఉంది. ఒకటి. తర్వాత 7th యొక్క కోరూలర్స్ అందరినీ చూడండి, ఒకసారి చెక్ చేయండి. జూపిటర్, సన్, మూన్. జూపిటర్ చూడు, వాడు గొడ్రాసులోనే ఉన్నాడు. జూపిటర్ గొడ్రాసులోనే ఉన్నాడు. జూపిటర్ ఏమన్నా సిగ్నిఫై చేస్తున్నాడా? వాడు సైన్ 7th లార్డ్ చూడండి. 7th లార్డ్ జూపిటర్. ఇదిగో 3, 4, 2, 7, 10. 7, 10, 2, 7 ఉంది. కానీ రావాలా మళ్ళా? వాడికి ఇవ్వాలి కదా, పెళ్లి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? బలంగా అక్కడ చేరినారు బ్యారన్ సైన్స్ తో. జూపిటర్ చూడు బ్యారన్ సైన్ లో కన్యలో ఉండి, రవి కూడా బ్యారన్ సైన్ లార్డే, మెర్క్యూరీ బ్యారన్ సైన్ లార్డే. అందరూ కలిసి ఇక్కడ బ్యారన్ సైన్ లో ఉన్నారు. అందుకు చేరలే. తర్వాత 7th కస్ప్ కోరూలర్స్ మొత్తం అంతా జూపిటర్, సన్, మూన్. ఇదిగో జూపిటర్, సన్, మూన్ మొత్తం ఇక్కడనే ఉన్నారు బ్యారన్ సైన్ లో. తర్వాత 2nd కస్ప్ కోరూలర్స్ చూడండి. మూన్, మెర్క్యూరీ, రాహు. మూను, మెర్క్యూరీ బ్యారన్ సైన్ లో ఉన్నారు. రాహువు ఇక్కడ ఉన్నాడు. వాడు 9th లో ఉన్నాడు. రాహువు 9th లో ఉన్నాడు. రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు ఉన్నారు? వీనస్ ఒకడు. వీనస్ కూడా బ్యారన్ సైన్ లో ఉన్నాడు. ఇక్కడ ఎవరు? శాటర్న్ కూడా బ్యారన్ సైన్ లో ఉన్నాడు. శాటర్న్ కూడా బ్యారన్ సైన్ లో ఉన్నాడు. అంటే వీనస్, రాహువు వచ్చేసి రిప్రజెంటేటివ్స్ ద్వారా, రాహు రిప్రజెంటేటివ్స్ 2 కూడా బ్యారన్ సైన్ కనెక్షన్ వచ్చాయి. ఒక్క రాహువును పరిశీలించండి. రాహువు యొక్క నక్షత్రములో ఎవరూ లేరు. చూడండి, రాహు నక్షత్రములో ఎవరూ లేరు. పవర్ఫుల్ సిగ్నిఫికేటర్ ఫర్ సెకండ్. వాడు ఇక్కడ 2కు సబ్లార్డు, 4కు సబ్లార్డు, 8కి సబ్లార్డు, 10కి సబ్లార్డు. 2, 4, 6, 8, 10 కదా. 2, 4, 8, 10 అంటే ఏమి? ఒక 2 తప్ప అన్ని పనికి మాలినటివే. అంటే మెజారిటీ బ్యారన్ సైన్స్ సంబంధమే కనపడతా ఉంది. ఆ తర్వాత 11th కస్ప్ కోరూలర్స్ చూడండి. మార్స్, సన్, మూన్. మార్స్ ఎక్కడ ఉన్నాడు? ఇడు ఇక్కడ ఉన్నాడు. వాడు ఎక్కడ? 6 లో ఉన్నాడు, ఆక్యుపెంట్. మార్స్ ఈజ్ ఆక్యుపెంట్ ఆఫ్ 6. అంటే 7th కు నెగేషన్ అది 6. మార్స్ ఈజ్ ఆక్యుపెంట్ ఆఫ్ 6. 6 బలమైన సిగ్నిఫికేషన్ కదా 6 ఆక్యుపెంట్ అంటే. కాబట్టి వాడు కూడా ఎత్తిపా. అట్లా తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ చార్ట్ లో మనం గమనించాల్సింది, కలత్రకారకుడైనటువంటి వీనస్, తర్వాత మూన్ మనఃకారకుడు మూన్. వాళ్ళ దగ్గర నుంచి కూడా చూడండి మీరు. ఇప్పుడు వీనస్ ఇక్కడ ఉన్నాడు కదా. వీనస్ నుంచి 2, 7, 12 ఏమవుతాయి? ఇవైతాయి. వీనస్ నుంచి 2 ఇది కన్య, 7 ఇది 9, 11 ఇది. వాటి సబ్లార్డ్స్ చూడండి. అంటే 4 యొక్క సబ్లార్డ్ ఎవరు? 4 యొక్క సబ్లార్డ్ రాహు. ఇందాక విశ్లేషణ చేసినాం. వాడు 2, 4, 8, 10 కు సిగ్నిఫికేటర్ అయ్యి
వాడు కూడా వాని సబ్లా వాని రిప్రజెంటేటివ్స్ అందరు కూడా బ్యాంక్ సైన్స్ లో కనెక్షన్ ఉంది. వాడు కూడా యూజ్లెస్ అయిపోయాడు. తర్వాత ఇక్కడ 7th అంటే 9th యొక్క సబ్లార్డ్ ఎవరు? 9th సబ్లార్డ్ 9th సాటర్న్ వాడిని చూసాం. సాటర్న్ ఇక్కడ మేషం బ్యారన్ సైన్ 10 లో ఉన్నాడు. నిష్ప్రయోజనం. తర్వాత 11 మెర్క్యూరీ 11 శుక్రుడు నుంచి 11 ఇదే కదా అయ్యేది. 11 దానికి ఫస్ట్ సబ్లార్డ్ ఎవరు? వీనస్. వాడు కూడా బ్యారన్ సైన్ లో కేతువుతో కూడుకున్నాడు. ఇది కూడా బ్యారన్ ప్లానెట్, నపుంసక గ్రహం పైగా, కాబట్టి వేస్ట్. అలాగే చంద్రుడు ఉన్న కాడ నుంచి 2711 చూడండి. చంద్రుడు నుంచి 2711 ఇది 5th చూడండి 2 5th యొక్క సబ్లార్డ్ వీనస్ ఇందాకనే మాట్లాడుకున్నాం మనం. అంటే వీనస్ మూన్ ఒకే చోట కదా సార్ ఉంది యాక్చువల్ గా. ఇది 2 ఇది 7 10th యొక్క ఎవరు? రాహు. ఇందాకనే మాట్లాడుకున్నాం, రాహు కూడా వేస్ట్. తర్వాత 11 ఏమైతుంది? ఇది 2కు సబ్లార్డ్ రాహు మాట్లాడుకున్నాం, అయిపోయింది. అంటే అందరూ కూడా మొత్తము ఆల్మోస్ట్ ఆల్ ప్లానెట్స్ ఆర్ దాన్ని ఏమంటారు బ్యాక్ సైన్ యొక్క సంబంధ బాంధవ్యాలు ఉన్నందు చేత ఇతనికి వివాహము కాలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 7th లార్డు లగ్న వీనస్ 7th లార్డు లగ్న వీనస్ ఇవి కూడా అన్ని బ్యాలెన్స్ సైన్ లో పండాయి. చూడండి సంబంధం వచ్చింది. 7th లార్డు ఎవరు? మూను. 7th లార్డ్ జూపిటర్ బ్యాలెన్స్ అయినే 7th లార్డ్ జూపిటర్. తర్వాత ఎవరు? లగ్న లార్డ్ ఎవరు? లగ్న లార్డ్ మెర్క్యూరీ, వాడు బ్యాలెన్స్ సైన్ కనెక్షనే. తర్వాత 7th లార్డు లగ్న వీనస్ కారకుడు, వాడు కూడా బ్యాలెన్స్ సైన్ కనెక్షనే. కాబట్టి అన్ని రకాలుగా చెడిపోయింది. అయితే ఇంకొక రూల్ ఉంది కేపీలో. ఏం విశేషం అంటే పెళ్లి కాలేదంటే మనం ఏమంటాము? సన్నాసులు కలిసి నడుతావాడు అని ఎట్లా ఉంటుంది కదా అంటాం కదా. కాబట్టి సన్యాసి కావడానికి ఒక రూల్ చెప్తాడు కృష్ణమూర్తి పద్ధతిలో. ఒక బుక్ లో ఎన్పి అండ్ కేపీ అని కృష్ణమూర్తి పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసినారు ఆ పుస్తకం. ఎన్పి అండ్ కేపీ నోటబుల్ పర్సన్స్. ఎన్పి అంటే నోటబుల్ పర్సన్స్ ఇన్ కృష్ణమూర్తి పద్ధతి, ఆ పుస్తకం పేరు. అలాగే ఆర్పి అండ్ కేపీ అని కూడా ఒక పుస్తకం ఉంది, రూలింగ్ ప్లానెట్స్ అండ్ కేపీ. అది చదివితే అసలు మీరు మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఎన్ని ప్లానెట్స్ వస్తాయి తెలుసా రూలింగ్ ప్లానెట్స్ దాంట్లో? అబ్బాబ్బాబ్బా విచిత్రం. ఆ ఎన్పి అండ్ కేపీ అనేటువంటి దాంట్లో సన్యాసి ఎవడైతాడు అనే దానికి ఇచ్చినాడు. ఏం రూల్ అంటే రాసుకోండి కావాలంటే. చెప్పండి. వన్ కెన్ బికమ్ ఏ సన్యాసి ఎప్పుడు? వెన్ ది అసెండెంట్ సబ్లార్డ్ సిగ్నిఫైస్ one can become a sannyasi when the ascendant sublord signifies 3 10 12 3 10 12 3 10 12 and it is in any way connected to Saturn అంటే సాటర్న్ సంబంధం కూడా ఉండాలి ఏదో ఒక రకంగా, ఎట్లన్నా కానీ సాటర్న్ కు సంబంధం ఉండాలి. వన్ కెన్ బికమ్ ఏ సన్యాసి ఎప్పుడైతాడు? ఓన్లీ వెన్ ది అసెండెంట్ సబ్లార్డ్ సిగ్నిఫైస్ 3 10 12 అండ్ ఇట్ ఈస్ ఇన్ ఎనీ మేనర్ కనెక్టెడ్ టు సాటర్న్. అది ఇప్పుడు మామూలుగా సాటర్న్ అనేటువంటి ప్లానెట్ అంటే బాదరబంది ఇవన్నీ తీసేస్తాడు వాడు. రినౌన్సియేషన్ ప్లానెట్ అంటారు, అంటే పరిత్యజించడం. సాటర్న్ ఎన్పి అండ్ కేపీ అనే బుక్ లో చదవండి. అక్కడ మన వీళ్ళ పీఠాధిపతుల యొక్క చార్ట్లు ఉంటాయి ఆ పుస్తకంలో, ఉన్నాయి. అవన్నీ మీరు సాటర్న్ యొక్క కారకత్వాల్లో చదవండి. ఈ సన్యాసత్వానికి ఫ్యామిలీని వదిలిపెట్టిపోవడానికి పరిత్యజించడం అంటే అర్థుడు.
దానికి కారకుడు. అలాగే కేతువు మోక్షకారకుడు వాడు కూడా. అంటే ఏమి ఇక్కడ చూడండి ఈ చార్ట్ లో రూల్ ప్రకారంగా అసెండెంట్ సబ్లార్డ్ ఎవరు? వీనస్. వీనస్ ఏం చేయాలా? 3, 10, 12 సిగ్నిఫై చేస్తే చూడండి ఇక్కడ సిగ్నిఫికేటర్ టేబుల్లో 3, 10, 12 వీనస్ చూడండి 3, 3, 3, 3, 12 ఉంది. ఇదిగో 3, 3, 12. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ ఎవరు సబ్ లో ఉన్నాడు? అదే సన్ సబ్ లో ఉన్నాడు. మళ్ళా 4, 3 వస్తాడు. అంటే ఏమి? వీనస్ అనేవాడు 3, 12కు బలంగా సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు. పోనీ ఇట్లా మీరు 6 ఫోల్డ్ సిగ్నిఫికేటర్ లో చూడండి వీనస్. అదిగో వీనస్ 3, 3, 3, 12. 3, 3, 3, 12 బాగా ఉన్నాడు. తర్వాత ఒక 10కి లేడంతే. వీడు సాటర్న్ కనెక్షన్ ఉండాలి. సాటర్న్ కనెక్షన్ ఎలా ఉండాలి చూడండి. వీనస్ కు లగ్నాకస్పు సబ్లార్డ్ వీనస్ కు సాటర్న్ కు కనెక్షన్ ఉండాలా. సాటర్న్ అనేవాడు 3వ ఇంటి లగ్నాన్ని చూస్తున్నాడు. థర్డ్ ఆస్పెక్ట్ తో 1, 2, 3 థర్డ్ ఆస్పెక్ట్ తో చూస్తున్నాడు. సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ తో లగ్నాన్ని చూస్తున్నాడు. కానీ లగ్నాకస్పు సబ్లార్డ్ కు చూడండి సాటర్న్ ఇది ఏమి? మొన్ననే మనము వెస్టర్న్ ఆస్పెక్ట్ చెప్పుకున్నాం. సాటర్న్ ట్రైన్ ఆస్పెక్ట్ ఉందా? 1, 2, 3, 4, 5 ట్రైన్ ఆస్పెక్ట్ గుడ్. కాబట్టి సాటర్న్ కు వీనస్ కు సంబంధం దొరికా. సరే ఈ ఆస్పెక్ట్ వెస్టర్న్ ఆస్పెక్ట్ మాకు వద్దు సార్, ఏంది మీరు అన్ని పిచ్చి పిచ్చి చెప్తారు, మనము సాటర్న్ కు 3, 7, 10 కదా, ఇవన్నీ ఎందుకు అంటే అంటావా? సరే వద్దు, నీ ఇష్టం. తర్వాత సాటర్న్ అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు? మేషంలో ఉన్నాడు. అంటే మీనంకి వెళ్తుంది భావం పరంగా. సాటర్న్ మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నాడు. సరే వాడు సాటర్న్ సబ్లార్డ్ దీనికి ఉన్నాడు. ఎవరికి? మూనుకు. మూనుకు సబ్లార్డ్ అయినాడు వాడు. మూనుకు సబ్లార్డ్ అయినాడు. అంటే ఏమి? పునర్పు దోషం కూడా ఉంది. అది ఒక కారణమే. ఓకేనా? ఓకే సార్. సన్ అండ్ వీనస్ ట్రైన్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. సాటర్న్ కూడా చూడండి, మీరు సాటర్న్ కూడా సిగ్నిఫై చేస్తారు చూడండి. సాటర్న్ అదే సాటర్న్ 3, 10, 12 చూడు 3, 10, 12 సాటర్న్. ఎందుకు? పరిచ్ఛేదించే సంసార బంధాల నుంచి బయటికి వెళ్ళిపోవాలా, పరిచయించాలా, నాకు వద్దు ఇది అని చెప్పేసేటువంటి మనస్తత్వం కలిగిస్తుంది అది సాటర్న్ ప్లానెట్. రినౌన్సియేషన్ ప్లానెట్ అంటారు దాన్ని. నాకు చెప్పడానికి రాకుండా ఉంది కానీ రినౌన్సియేషన్ ప్లానెట్ అంటారు. మీరే అర్థం చేసుకోండి. అటువంటి ప్లానెట్ 3, 10, 12 ఈ 3 హౌసెస్ కూడా సన్యాసానికి పనికొచ్చేటివే. 3, 10, 12 Saturn is in the star and sub of Venus, who is ascendant lord. అది కూడా చూడండి, మీరు గమనించండి. సాటర్న్ ఇదిగో సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ అండ్ సబ్ ఆఫ్ వీనస్. ఎవరు ఈ వీనస్? అసెండెంట్ సబ్ లార్డ్. అంటే సాటర్న్ కు వీనస్ కు సంబంధం వచ్చినట్లే కదా. వచ్చింది సార్. ఏదో ఒక రకంగా ఉందా లేదా? ఇన్ ఎనీ వే కనెక్టెడ్ విత్ సాటర్న్. Ascendant sublord should signify 3, 10, 12 and it is connected in any way with Saturn. అట్లా వీనస్ అనేటువంటి వాడు సాటర్న్ కు సంబంధం రావాలా. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ అండ్ సబ్ ఆఫ్ వీనస్. కాబట్టి ఈ సాటర్న్ అనేవాడు వీనస్ స్టార్ లో వీనస్ సబ్ లో ఉండి అదే వీనస్ లగ్నాకస్పు సబ్లార్డ్ అయినాడు. కావున ఆ వీనస్ 3, 10, 3, 12 ప్రబలంగా సూచిస్తున్నారు. 3, 12 10 లేదు. కానీ శని అనేటువంటి వాడు 3, 10, 12 కూడా సూచిస్తున్నాడు. శని ఇదిగో శని 3, 10, 12 వీనస్ మాత్రము 3 and 12 ఉంది. 5 అనేది ఒక రకంగా ఆ మంత్రస్థానము బుద్ధి స్థానము అవన్నీ ఉన్నాయి కదా, అంటే ఏదో ఒకటి చేసుకుందామని. ఇతను యాక్చువల్ గా కూడా ఇతని పరిస్థితి ఎట్లుందంటే, ఇతను మాకు క్లోజ్ రిలేటివ్. మా మేనల్లునికి ఇతని చెల్లెల్ని ఇచ్చినాం కాబట్టి నాకు బాగా తెలుసు.
ఇతను ఏం చేస్తున్నాడు పిండితే ఒక దత్తాత్రేయ స్వామి టెంపుల్లో ఏదో ధ్యానం చేసుకుంటూ అర్చకుని మాదిరిగా దాంట్లో ఉండి అన్ని ఫ్రీ క్వార్టర్స్ ఫ్రీ అన్ని తిండి బత్తెము గిత్తెము ఏదో జీతము ఎంతో ఇస్తారు వాళ్ళకు అది అక్కడ దాంట్లో కాలక్షేపం ఏం లేదు పెళ్లిలా పెళ్ళకుల్లా అంతే తానే చేసుకుంటాడు తానే తింటాడు అంత మడుగుమాచారం ఏందో అది అదొక ఆ లైన్ వేరు ఓకే సార్ యథార్థం ఏమో చెప్తారు చూడు ఇవి కల్పితములు కావు ఇవి యథార్థం అని మాస్టర్ ఒక చిన్న ఇది యథార్థ సంఘటన ఓకే ఒక చిన్న ఇది మాస్టర్ 312 10 అన్నారు కదా యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక సాటర్న్ గనక అదే ఫస్ట్ సబ్లార్డ్ సిగ్నిఫైస్ 310 12 అండ్ ఎనీవే టు కనెక్టెడ్ టు సాటర్న్ అన్నప్పుడు మనకి సన్యాస యోగం వస్తుంది అన్నాం కదా జనరల్ గా అన్నప్పుడు ఇక్కడ 12 టు మోక్షము 3 అనేటువంటిది డిస్టెన్స్ ఫ్రమ్ హౌస్ అంటాం కదా యాక్చువల్ గా ఇల్లు వదిలిపెట్టుకోవడము అదే చతుర్థం సుఖస్థానం దానికి వ్యతిరేకం కాబట్టి వెళ్ళిపోవటం మరి 10 కి ఏంటి మాస్టర్ అక్కడ ప్రాక్టీస్ 10 ప్రాక్టీస్ ఓకే 10 ప్రాక్టీస్ అంటే స్వామి మంత్ర వాటి కోసం ఓకే భగవంతుని అర్చించడము అది కూడా ఒక సేవనే కదా అంతే సాధన అనుకోవచ్చు మంత్ర సాధనం యాదో పెట్టుకుంటారు ఓకే అందుకే ప్రతి ఒక్కరు కారకత్వాల మీద పట్టుండాలా అస్ట్రాలజర్ కావాలా అంటే ఏం లేదయ్యా అస్ట్రాలజర్ అంటే బెస్ట్ అస్ట్రాలజర్ ఎవడైతాడు అంటే మీరు పొరపాటు పడాకండి ఎన్ని పుస్తకాలు చదివినా లాభం లేదు ఎంత నువ్వు సృష్టి చేసినా లాభం లేదు ఎప్పుడైతే నీకు గ్రహ కారకత్వాలు భావకారకత్వాలు రాశి కారకత్వాలు నక్షత్ర కారకత్వాల మీద పట్టు వస్తుందో అంటే పట్టు అంటే ఫింగర్ టిప్ మీద రావాలా 10 అంటేనే సాధన ప్రాక్టీస్ నేమ్ అండ్ ఫేమ్ పేరు ప్రతిష్టలు అబ్బా ఆ స్వామి దగ్గరికి పోతే మన దరిద్రమాలు తీయిపోతుంది అట్లా ఏదో ఒక రకమైన పేరు ఇప్పుడు జనాలు కూడా ఎట్లున్నాడు ఈ సన్యాసులు వీళ్ళ మీదనే ప్రేమ ఎక్కువ నీ జ్యోతిష్యం కంటే కూడా వాళ్ళకి ఉన్న డిమాండ్ నీకు లేదు అది ఈరోజు చార్ట్ అయిపోయింది ఓకే ఓకే